ప్రియమైన వారలారా, మీకు అందరికీ అనుభవం ఉంది, మీకు తెలుసు. మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మేము ఫలానా బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుండి మీకు ఇంత లోన్ ఇవ్వదలుచుకున్నాం. మీరు ఒకవేళ ఈ లోన్ కావాలంటే మీరు తెలియచేస్తే మీరు రానక్కర్లేదు, మా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకుంటారు, నెల నెల ఎంత కట్టాలి అని మనకి క్యారెట్ ఒకటి మన కంటెదురుగుండా వేలగట్టగానే వెంటనే పడతాం మనం. ఇక రకరకాల మంది రకరకాలుగా మనలో శోధించడానికి ప్రయత్నిస్తారు. ఈ ఉదయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు ఈ లోన్లు తీసుకుని ఏదో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు, లేదా మీకు అవసరమైనప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీల చుట్టూనే బ్యాంకుల చుట్టూ అడిగి తిరిగి తెచ్చుకొని మీ అవసరం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అసలు ఒక వజ్రం లాంటి మాట దేవుడు వాగ్దానం చేశాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అని ప్రారంభిస్తాడు పౌలు. దేవుడు ఎవరు చెప్పాలండి మీరు? దేవుడు. సో దేవుడు తన ఐశ్వర్యం చెప్పున, ఏంటి ఆయన ఐశ్వర్యము? ఆయన ఐశ్వర్యం ఏంటి అసలు? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? మీలాగా నాలాగా మామూలు కుర్చీలో కూర్చోడు. ఆయన ఎక్కడ కూర్చుంటాడంటే సింహాసనము. ఆ సింహాసనము ఎత్తైనటువంటి సింహాసనము. ఆ ఎత్తైనటువంటి సింహాసనము బంగారంతో తయారు చేయబడిన సీటు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ఇలాంటి అమూల్యమైనటువంటి రాళ్లతో, జెమ్ స్టోన్స్తో తయారు చేయబడిన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయన క్రిందన ఆ నేల స్ఫటికము వలె తేటగా కనిపిస్తుంటుందట. ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, బట్ ఇట్ ఈస్ లైక్ డైమండ్ ఆర్ లైక్ గోల్డ్ విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అంటారు. వీధులంతా బంగారం అట, గోళ్ళని వజ్రాలట, ప్రెషస్ స్టోన్స్, ఫౌండేషన్స్ అన్నీ రాళ్ళుతో కాదట. నాకు ఒకసారి ఒక కళ వచ్చింది. ఆ కల్లో ఒక కొండ మీద ఒక పెద్ద బండ, ఆ బండ మీద పైన పీక్ మీద నేను నిలవబడి ఉన్నాను. వాస్తవం నేను కాదు నిలవబడ్డది, యేసు ప్రభులు వారు నిలవబడి ఉన్నారు. ఆ పక్కన నేను ఉన్నాను. ఏంటి ప్రభుతో ఉన్నాను అని ఆశ్చర్యపోతున్నాను నేను. ఆయన ఏం చేశారంటే వంగి ఆ బండకి చిన్న పేడు చెక్కకుంటాయి కదా, అలా పేడు ఉంటే దాన్ని ఇలా వేళ్ళతో, 2 వేళ్ళతో పట్టుకొని ఇలా విరిపి నాతోటి ఇలాగ అన్నారు. వేళ్ళు నా వైపు చూపిస్తున్నారు. అప్పుడు చేయి చాపాను నేను, నా చేతిలో పెట్టారు. అదేంటంటే ఇట్ వాస్ అ ప్రెషస్ స్టోన్, కానీ ఎడ్జ్లు విరగొట్టినట్టు ఉండాలి కదా, అలా లేదు. ఆయన చేతుల్లో ఏమైందంటే చక్కగా చెక్కినటువంటి రాయి. ఆ రాయి మామూలు రాయి కాదు, చాలా అమూల్యమైనటువంటి రాయి, ఉంగరాల్లో పెట్టుకోదగినటువంటి పెద్దదన్నమాట. సో ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ఆయన రాజ్యంలో పెద్ద పెద్ద వజ్రాలు, పెద్ద పెద్ద వైడూర్యాలు, పెద్ద పెద్ద డైమండ్లు, పర్ల్స్, రకరకాలు అమూల్యమైనటువంటివి. ఆయన దేవుడు తన ఐశ్వర్యం అంత గొప్పదండి. ఆ గొప్ప ఐశ్వర్యము చొప్పున ఆయన దేవుడు గొప్ప ఐశ్వర్యము చెప్పున యేసుక్రీస్తునందు, దేవుడు యేసుక్రీస్తునందు మధ్యలో ఆ దేవుని ఐశ్వర్యం చెప్పున ఈయన మహిమలో, క్రీస్తు మహిమలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎవరు మహిమ? క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు అవసరాల్లో ఉన్నారు, నేను అవసరంలో ఉన్నాను. మన అవసరములు ఎవరిలో తీర్చబడతాయి? క్రీస్తులో. కానీ ఒట్టి మాట కాదు, క్రీస్తు ఒట్టి మాట కాదు, నో, క్రీస్తు మహిమలో. క్రీస్తు ఎప్పుడు మహిమ చెందారంటే, మీరు యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాల్లో కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ
నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో, గట్టిగా బిగ్గరగా అరుస్తూ చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పిన తర్వాత జీవజల నదులు పారుతాయి. ఎవరి కడుపులో నుండి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో. ఎస్. సో ఆ మాట తర్వాత ఉన్న మాట ఏంటంటే చాలా ఆశ్చర్యం. ఆయన ఇయ్యబోయే పరిశుద్ధాత్మను గురించి ఈ మాట చెప్పెను. ఆయన ఇంకా మహిమ పొందలేదు అని స్పష్టంగా అక్కడ రాయబడుతుంది. అంటే ఆయన మహిమ ఎప్పుడు పొందాడు? చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత, అక్కడి నుండి నేను తండ్రి వాగ్దానమును పంపించమని నేను ఆయనను వేడుకొందును. అప్పుడు ఆయన పంపించు ఆత్మ, ఆయన పంపించు ఆదరణకర్త, ఆయన పంపించు ఆలోచనకర్త, ఆయన పంపించు ఉత్తరవాది, ఆయన పంపించు సత్యస్వరూపియకు ఆత్మ లోకము ఆయనను పొందనేరదు. ఎందుకంటే ఆయనను చూడలేదు, ఆయనను పొందలేదు. దే డోంట్ నో హిమ్. ఆయనను వారు ఎరుగరు. మీరైతే, శిష్యులతో చెప్తున్నారు, మీరైతే ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు నేను తండ్రిని వేడుకుందును పంపించుటకు, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు. ఆయన మీతోనూ మీలోనూ ఉండును. 14వ అధ్యాయము 15-16 వచనాలు. కనుక ఆయన మహిమ ఇంకా పొందలేదు అంటున్నారు. ఎప్పుడు మహిమ పొందారంటే ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడిగా లేచి 40 రోజులు శిష్యులతో ఉండి బోధించి దేవుని రాజ్యమును గురించి ప్రకటించి వాళ్ళకు బోధించి ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణ అయిపోయారు మేఘాల మీద. కనుక ఆయన మహిమలో మీ ప్రతి అవసరత, అంటే ఆయన మహిమలో ఆయన పునరుద్ధానుడిగా లేచి శక్తి కలిగిన వాడైపోయాడు, అధికారం కలిగిన వాడైపోయాడు. భూమి మీద పరలోకమందు సర్వ అధికారం కలిగినటువంటి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను తండ్రి ఆయన ఐశ్వర్యము చెప్పున మీ అవసరము తీర్చును. అంటే మీకు ఏదో మీ పిల్లకి ఒక చిన్న ఉంగరం కొనుక్కుందాం అనుకుంటున్నారా? మీ కొడుక్కి ఏదో డబ్బులు కట్టి ఒక ఇంజనీరింగ్ సీటో లేకపోతే ఎక్కడికో పంపిద్దాం అనుకుంటున్నారా? మీ అవసరతను, ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో తండ్రి ఆయన ఐశ్వర్యం చెప్పిన, ఆయన ఐశ్వర్యం మహా గొప్పది. కనుక మీరు 1 కేజీ బియ్యం అడిగితే ఆయన ఇచ్చేది దావత్ రైస్ బస్తా ఇస్తారు. ఆయన మహిమ అటువంటిది, యేసుక్రీస్తు వారి మహిమ అటువంటిది, తండ్రి అయిన దేవుడు ఐశ్వర్యం అటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, బొటాబొట్టుగా ఇది ఉంటే చాలు ప్రభా అని అలాగా పిసునుగుట్టుగా ఆలోచించొద్దు. అవర్ గాడ్ ఇస్ హ్యూజ్, అవర్ గాడ్ ఇస్ బిగ్. సో థింక్ బిగ్ అండ్ ఆస్క్ బిగ్. గొప్పగా అడగండి, గొప్పగా పొందుకోండి, గొప్పగా ఆలోచించండి. ఏదో ప్రభా ఈ 10 మంది, ఈ 100 మంది నన్ను అడుగుతుంటారు, మీ చర్చ్ ఎక్కడండి? జగదాంబ దగ్గర అండి. అక్కడ స్థానికంగా చాలా పెద్ద సంఘం ఉంటుంది కదా, జగదాంబ ఎదురుగుండా, అదేనా? కాదండి, మాది చాలా చిన్న సంఘం అండి. ఆ సందులోంచి వెళ్తుంటే రైట్ సైడ్ ఒక చర్చ్ ఉంటుంది, అదేనా? కాదండి. ఇంకా ముందుకు వెళ్తే డేరాలతోని కట్టి ఉంటుందండి, ఏదో చిన్నదండి. అంటే తగ్గించుకుంటున్నావా? లేకపోతే నీ ఆలోచనలు కుదించబడిన ఆలోచనలా? నో 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 యూ సర్వ్ అ వండర్ఫుల్ అండ్ బిగ్ గాడ్. ఆయన నిన్ను సరిహద్దులను విశాలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏదో చిన్నదండి, ఈ 1,25,000, 1,50,000, 1,75,000 వచ్చిందండి ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉంటామండి మేము. మెట్లు కూడా సరిగా ఉండవు అక్కడికి వెళ్ళటానికి. సమాజంలో ఎవరు తక్కువగా ఉంటారో అలాంటి వారు ఉండే స్థలము. నో 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 నువ్వు క్రీస్తు యేసు మహిమలో నీ అవసరతలు తీర్చబడటానికి పిలువబడినటువంటి వ్యక్తివి. థింక్ బిగ్ బికాజ్ యూ సర్వ్ అ బిగ్ గాడ్.
పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నటువంటి విధానం ప్రభా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని బట్టి క్రీస్తు ఐశ్వర్యం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మీ ఐశ్వర్యం చొప్పున, మా ఆలోచనలకే అతీతమైనటువంటి ఐశ్వర్యం నీది. ఆ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరతను తీర్చును అని చెప్పారు కనుక, దేవుడే తీర్చేవారు, మీరే తీర్చేవారు అన్నప్పుడు, వడ్డించేవాడు మావాడు అన్నప్పుడు, బాబు ఆ మొక్కలు తీసిరా, ఈ ఫంక్షన్కి పెద్ద మా దేవుడే. అవును, ఈ ఫంక్షన్కి అంతటికీ హెడ్ అయినైతే వడ్డించేవాడు మా ప్రభువే కనుక, ప్రభా రానాయన మొక్కలు వేయి, ఆ చికెన్ మొక్కలేయి, ఈ మొక్కలేయి, బిర్యానీ వేయి, ఇంకా వేయి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగటం మా వంతు. నువ్వు వడ్డించేవాడివి కనుక వడ్డించి ప్రభా, మమ్మల్ని తృప్తిపరిచి నువ్వు మహిమ పొందు ప్రభా. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.